వెల్కమ్ టు తెలంగాణ రైజ్ న్యూస్. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన 2 రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వి గారు, వేం నరేందర్ రెడ్డి గారు ఏకగ్రీవమయ్యారు. నామినేషన్లకు నిన్న చివరి రోజు కావడం, ఈ ఇద్దరు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో వీరి ఎన్నిక ఖాయమైంది. రిటర్నింగ్ ఆఫీసర్ అధికారికంగా ప్రకటించడమే ఇక మిగిలింది. రాజ్యసభ సభ్యులుగా నామినేషన్ దాఖలు చేయాలంటే కనీసం 10 మంది ఎమ్మెల్యేలు ప్రతిపాదించాలి. అభిషేక్ మను సింఘ్వి గారు, వేం నరేందర్ రెడ్డి గారు ఏకగ్రీవమయ్యారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. ఈ రోజు కొత్వాల్గూడ ఎకో పార్క్ ను సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టూరిజం అభివృద్ధిలో భాగంగా హెచ్ఎండిఏ కొత్వాల్గూడలో నిర్మించిన ఎకో పార్క్ నిర్మాణం సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభం కానుంది. హిమాయత్ సాగర్ సమీపంలో 85 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఈ ఎకో పార్క్ ను నిర్మించారు. సుమారు 75 కోట్ల రూపాయల వ్యయంతో రూపొందించిన ఈ పార్క్ లో సందర్శకులను ఆకర్షించే అనేక ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మరి ముఖ్యంగా యువతను ఆకట్టుకునేలా అడ్వెంచర్స్ ని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోనే అత్యంత ఆకర్షణీయమైన పార్కుల్లో ఒకటిగా ఈ ఎకో పార్క్ నిలుస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంపై మాదిగ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ హర్షం వ్యక్తం చేసింది. ఈ రోజు హైదరాబాద్ లోని హైటెక్ సిటీ శిల్పకళా వేదికలో సీఎం రేవంత్ రెడ్డి గారికి ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వారు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మంత్రులు, ఎమ్మెల్యేలు భారీగా హాజరు కానున్నారు. సీఎం గారి సన్మాన సభకు రాష్ట్ర వ్యాప్తంగా మరియు వివిధ జిల్లాల నుంచి మాదిగ సోదరులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలి రావాలని మాదిగ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ పిలుపునిచ్చింది. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు వెల్లడించారు. సీఎం గారి సన్మాన కార్యక్రమానికి భారీగా మాదిగ సోదరులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. అంతర్జాతీయ కాంట్రాక్ట్ డెవలప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ లోంజా గ్రూప్ ఏజీ హైదరాబాద్ లో చేపట్టబోయే ప్రణాళికల వివరాలను వెల్లడించింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ తెలంగాణను ప్రపంచ స్థాయి లైఫ్ సైన్సెస్ కేంద్రంగా లోంజా మరింత బలోపేతం చేస్తుందంటూ వ్యాఖ్యానించారు. ప్రపంచ స్థాయి తయారీ వసతులతో హైదరాబాద్ గ్లోబల్ లైఫ్ సైన్సెస్ పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా నిలుస్తుందంటూ వ్యాఖ్యానించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. అర్ధరాత్రి ఆపదొస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఖమ్మం పట్టణ ప్రాంతానికి పరుగులు తీయాల్సిన అవసరం ఈ ప్రాంత గిరిజన బిడ్డలకు ఇక మీదట ఉండదు. పేదవాడి సొంత గడ్డపైనే కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించడమే మన ప్రజాప్రభుత్వ లక్ష్యం అంటూ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వెల్లడించారు. తిరుమలాయపాలెం మండల కేంద్రంలో సుమారు 26 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 100 పడకల హాస్పిటల్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. గతంలో కేవలం 30 పడకలతో అరకొర వసతులతో ఉన్న ఈ హాస్పిటల్ వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారంటూ ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. నాడు ప్రసవం అవ్వాలన్నా, అత్యవసర చికిత్స పొందాలన్నా ఖమ్మంలోని ప్రైవేట్ హాస్పిటల్స్ కు వెళ్లడం తప్ప మరొక మార్గం ఉండేది కాదు. కానీ ప్రజాప్రభుత్వం వచ్చాక జిల్లా కేంద్ర హాస్పిటల్ ని మరిపించేలా ఇక్కడ అన్ని వసతులు కల్పిస్తున్నామంటూ వ్యాఖ్యానించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీల్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను శుక్రవారం నుంచి అంటే ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. 99 రోజుల పాటు పల్లెల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలంటూ సూచించారు. గ్రామీణులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడమే లక్ష్యమని, మరి ప్రజా సంక్షేమం, అభివృద్ధి తమ ధ్యేయం అంటూ పేర్కొన్నారు మంత్రి సీతక్క గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. నేటి నుంచి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక, ప్రజల్లోకి ప్రగతి బాట. 99 రోజుల కార్యాచరణ అమలు, ఉద్యోగ మేళాతో 1,00,000 మందికి కొలువులు, ఇందిరా మహిళా శక్తి భవనాల ప్రారంభం, మరి అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, నిరంతర ప్రక్రియగా రేషన్ కార్డుల పంపిణీ. ఈ రోజు నుంచి జూన్ నెల 12వ తేదీ వరకు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పేరిట 99 రోజుల కార్యాచరణను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం 3వసారి ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రజల్లోకి తీసుకువెళ్లనుంది.